అందరికి కూడా నమస్కారం. మరి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా అయితే నిర్వీర్యం చేసిందో, మరి భూదందాలు, భూ సెటిల్మెంట్లు, ఇసుక మాఫియాలు, ల్యాండ్ మాఫియాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగినాయి. గత 70 సంవత్సరాలు ఎప్పుడు కూడా లేదు. ఎవరైతే అన్ని వ్యవస్థలు అలా నిర్వీర్యం చేస్తున్నారో న్యాయ వ్యవస్థలో ఉండే దీన్ని కూడా నాశనం చేయాలనే ఉద్దేశంతో 512 జీవోని తీసుకొచ్చి భూ సెటిల్మెంట్లు వాళ్ళే చేసుకోవాలి, భూ హక్కుల కోసం కోర్టులో కేసులు లేకుండా ఉండటం కోసం న్యాయవాద వృత్తిని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తుందో దాన్ని వెంటనే ఉపసంహరించాలని చెప్పి మేము జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే న్యాయవాదులు ఏదైతే న్యాయపరంగా ఉంటుందో అది కోర్టులో తెలుసుకుంటారు. సివిల్ సెటిల్మెంట్లో పోలీసులను వైసీపీ నాయకులు దూరి లక్షలు దోచుకోవటానికే ఈ 512 జీవోని తీసుకొచ్చారు తప్పితే అంతకుమించి ఏమీ లేదు. దీన్ని ప్రజలు వ్యతిరేకించకపోతే రానున్న రోజుల్లో ఎవరాస్తులను కూడా కాపాడుకునే పరిస్థితి ఉండదు. న్యాయాన్ని రక్షించవలసింది జడ్జి గారు, న్యాయ నిర్ణేతగా ఆయన నిర్ణయిస్తారు. కానీ ఇక్కడ పోలీస్ అధికారులు కానీ మరి ప్రజాప్రతినిధులు కాదు అనేది అందరూ తెలుసుకోవాలి. ఏదైతే ఈ చీకటి జీవోని ఇచ్చేశారో దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి తెలుగుదేశం జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. అండి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలపైన దాడులు అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులపైన ఈరోజు దాడి మొదలెట్టింది. ఇది న్యాయవాదుల పోరాటం కాదు, చిన్న సన్నకారు రైతుల పక్షాన న్యాయవాదులు చేస్తున్నటువంటి పోరాటం ఇది. ఎందుకంటే ఈ రోజున సొంత ఆస్తులకు కూడా రక్షణ లేనటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిపాలన అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేసింది. ఈ రోజున 27/2023తో 512 జీవో తీసుకొచ్చి ఓల్ని వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి జాయింట్ కలెక్టర్ల దగ్గర లేదా ఆర్డీఓల దగ్గర ఆ రకంగా సెటిల్ చేసుకొని భూ కబ్జాలు చేయడం కోసం వారి యొక్క దారులకి సులభమైనటువంటి మార్గాలను తీసుకొచ్చి ఈ రోజున వేలాది మంది ఉన్నటువంటి న్యాయవాదులకు ఒక పక్కన ఉపాధి దెబ్బ కొట్టే పరిస్థితి ఒక పక్కన ఉంటే, ఒక పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నకారు రైతుల్ని మోసం చేసి వారి యొక్క వైఎస్ఆర్ పార్టీ గూండాలు రౌడీలతో కబ్జా చేయాలి, వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రమే ఈ ల్యాండ్ అంతా గుంజుకోవాలన్నటువంటి ఆలోచనతో 512 జీవో చీకటి జీవోని తీసుకొచ్చింది. ఓ పక్కన హైకోర్టు ముట్టుగాలేస్తూ ఉంది. ప్రతి ఒక్క జీవో కూడా ఇది ప్రజలకు సంబంధించినటువంటిది, మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి ముట్టగాలేస్తున్నప్పుడు కూడా ఈ దుర్మార్గుడైనటువంటి క్రిమినల్ అయినటువంటి ముఖ్యమంత్రికి ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులకి ఏ విధమైనటువంటి చట్టాల మీద, న్యాయం మీద, న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద ఏ విధమైనటువంటి అవగాహన కానీ, గౌరవం కానీ, మర్యాద కానీ లేనటువంటి ఇట్లాంటి వ్యక్తులు పరిపాలన ఉండటం చాలా దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా పోరాటం చేస్తుంది. న్యాయవాదులు చేస్తున్నటువంటి రైతుల పక్షాన న్యాయవాదులు న్యాయమైనటువంటి ఉద్యమానికి పూర్తి స్థాయిలో జనసేన టీడీపీ పార్టీలు అండగా ఉంటాయి. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే 512 జీవోను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.